చాలామంది యేసుక్రీస్తుని లాభం కోసం వెంబడిస్తారు. సమస్యల నుంచి బయటపడడానికి, ఆశీర్వాదాల కోసము, ఆరోగ్యం కోసము, తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం వెంబడిస్తారు. అయితే యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాలో అసలు బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నారు. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా కాకుండా ఎవరు తండ్రి యొద్దకు రారు అని యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్పేశారు. తండ్రి ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అంటే పరలోకానికి వెళ్ళడానికి నో షార్ట్ కట్స్. యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన ఈ మార్గంలో మాత్రమే పరలోకం వెళ్ళగలం. ఈ ఒక్క మార్గమే ఉంది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోలేకున్నా. ఇందుకోసం మాత్రమే నువ్వు యేసుక్రీస్తును వెంబడించాలి. నువ్వు మార్పు చెందాలి అన్నా, సత్యాన్ని తెలుసుకోవాలన్నా, సృష్టికర్తను తెలుసుకోవాలన్నా, నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా యేసుక్రీస్తుని వెంబడించక తప్పదు. మరి ఈ భూలోక సంబంధమైన వాటిని ఆయన మాకు ఇవ్వరా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఆయన చిత్తానుసారంగా ఉన్న నీ ప్రతి ఆశను ఆయన మహిమలో ఖచ్చితంగా తీరుస్తారు. కానీ ఈ భూలోక సంబంధమైన వాటి గురించి మాత్రమే ఆయన వెంబడించకు. లాభం కోసం కాదు, మార్పు కోసం ఆయన వెంబడించు. సౌకర్యం కోసం కాదు, సత్యం కోసం యేసుక్రీస్తుని వెంబడించు. ఆమెన్.